ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వీడియోలో రామాయణంలో రావణుడు భార్య మండోదరి జీవితం గురించి తెలుసుకుందాం. ఆమె జీవితం గురించి తెలియని భయంకర నిజాలు ఉన్నాయి. ఆమె గురించి, ఆమె పుట్టింటి గురించి, రావణుడు వివాహం ఎలా జరిగింది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామాయణంలో మండోదరి లంకాపతి రావణుడు రాణి అని, భోగభాగ్యాలు అనుభవించిందని భావిస్తారు. కానీ కొంతమందికి మాత్రమే ఆమె జీవితం ఒక పోరాటంలా సాగిందని తెలుసు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తన జీవితం అంతా త్యాగాలకే సరిపోయింది. ఆమె మండోదరిగా ఎలా మారింది అనేది చాలా ఆశ్చర్యపరిచే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రామాయణం ప్రకారం మండోదరి చాలా అందగత్తె, చాలా సంప్రదాయబద్ధమైన నిజాయితీ కలిగిన స్త్రీ. తన భర్త సీతను బంధించడాన్ని వ్యతిరేకించింది మొదటిగా మండోదరి. అలాగే బాధ్యతాయుతమైన భార్యగా సరైన మార్గంలో నడవడానికి భర్తకు సరైన నిర్దేశాలు సూచించిన మహోన్నత వ్యక్తి మండోదరి. మండోదరి ఎలా జన్మించింది? ఆమె జననం వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏమిటి? ఆమె రాణిగా ఎలా మారింది? రావణుడు మరణించిన తర్వాత మండోదరి జీవితం ఏమైంది అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. మండోదరి అసలు పేరు మధుర. పూర్వం దేవలోకంలో మధుర అనే అప్సరస కన్య ఉండేది. ఆమె అందాల రాశి, లావణ్యవతి. ఒకనాడు ఆమె కైలాసానికి వెడుతుంది. ఆ సమయంలో పార్వతీదేవి అచడ ఉండదు. మధుర కైలాసనాథుణ్ణి చూసి ఆ సమయంలో శివుడితో రతికీడలాడుతూ పార్వతీదేవి కంటపడుతుంది. పార్వతీదేవికి పట్టరాని కోపం వచ్చి కోపంతో మధురను ఒక బావిలో కప్పగా మారమని శపిస్తుంది. తనను క్షమించమని మధుర పార్వతీదేవి కాళ్ళను పట్టుకుని ప్రాధాయపడుతుంది. పరమేశ్వరుడు కూడా కరుణించి పార్వతి శాపాన్ని ఉపసంహరించుకోమని కోరతాడు. ఆ తరువాత పార్వతీదేవి శాంతించి 12 సంవత్సరాలు బావిలో కఠోర తపస్సు చేసిన తర్వాత నీకు శాప విముక్తి కలుగుతుందని చెబుతుంది. అటు పిమ్మట మధుర భూలోకమునకు వచ్చి కప్పగా మారి ఒక బావిలో 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తుంది. రాక్షస రాజు మయాసురుడు ఆ బావి వద్ద ధ్యానం చేస్తూ ఉంటాడు. అతని భార్య హేమలకు అతనికి 2 కొడుకులు ఉన్నారు. కానీ వీళ్ళు కూతురు కావాలని దేవుడు అనుగ్రహం పొందడానికి జ్ఞానం చేసేవాళ్ళు. మరోవైపు మధురకు పార్వతి విధించిన శాపం ముగిస్తుంది. ఆమె తన అసలు రూపానికి మారిన తర్వాత సహాయం కోసం బావిలో ఏడుస్తూ ఉంటుంది. జ్ఞానం చేస్తున్న మయాసురుడి జంటకు ఆమె ఏడుపు వినిపించింది. అంతే, ఆమెను తమ కూతురిగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వాళ్ళు ఆమెకు మండోదరిగా పేరు పెట్టారు. రావణుడు ఒకసారి మయాసురుడి రాజ్యానికి విచ్చేశాడు. అప్పుడు మండోదరిని చూసి ఆమె అందం చూసి ముక్తుడయ్యాడు. ఆమెని పెళ్లి చేసుకుంటానని రావణుడు చెబితే మయాసురుడు వ్యతిరేకించాడు. రావణుడు యుద్ధం చేసి మండోదరిని వివాహం ఆడతానని హెచ్చరించాడు. కానీ మండోదరి రావణుడు బలం గుర్తించి తన తండ్రిని రావణాసురుడు చంపేస్తాడని భావించి రావణుడితో పెళ్లికి అంగీకరిస్తుంది. ఆ రావణుడు సీతను అపహరించుకుని పోయి బంధించినప్పుడు మండోదరి వ్యతిరేకించింది. ఆమెను తన భర్త రాముడు దగ్గరకు పంపించమని ప్రాధేయపడింది. రాముడు ఏదో ఒక రోజు లంకను నాశనం చేస్తాడని ఆమెకు తెలుసు. యుద్ధం తర్వాత యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. అప్పుడు రాముణ్ణి చూసి ఆమె రాముడు విష్ణువు అవతారమని గ్రహించింది. మండోదరి తన మిగిలిన జీవితాన్ని తన రెండో భర్తకు రాజ్య పాలనపై సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు లంకా రాజ్యం నిజాయితీగా సరైన మార్గంలో నడిచేలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. చూశారు కదండి, మండోదరి గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలను, ఆసక్తికరమైన
విషయాలను మీతో పంచుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓం శ్రీమాత్రే నమః.